రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు. రోదనం అంటే దుఃఖమే కదా. దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది. మనిషి భూగర్భంలో కలిసిపోయేదాకా దుఃఖం ఉంటూనే ఉంటుంది. దుఃఖం లేని మనిషి, అలలు లేని సాగరం ఉండనే ఉండవు. మనిషికి ఓదార్పు కావాలి, చేయూత కావాలి. ఇలాంటి మానవ స్వభావ నేపథ్యంలో మనిషికి గల ఏకైక గమ్యం శివారాధన. ఓం నమ శివాయ, శివోహం. శివుడు ఇలాంటి ఒడిదుడుకులు లేనివాడు. శివుడు నిశ్చలుడు. అందుకే శివుడిని స్థానువు అని అంటారు. స్థానువు అంటే రాయి కాదు, మానసిక స్థైర్యము. అది పరమేశ్వరుడి యొక్క సహజ గుణం. ఎంతటి ప్రళయంలోనైనా చెక్కు చెదరని స్థిరత్వం శివుడిదే. ప్రపంచాన్ని భస్మం చేయగల శక్తి శివుడిదే. ఆలాహల విషాన్ని కంఠంలో దిగమింగే ధీరత్వం శివుడిదే. అది మనిషికి రావాలి, మనిషికి కావాలి. ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి మనిషికి రావాలి. జీవితమంతా విజయ సోపానం కావాలి. అందుకు శివారాధనయే శరణ్యం. మనిషిని అధపాతాళానికి పడేసేది కామం. కామం అంటే వస్తువు మీద కోరిక కావచ్చు, మనిషి మీద కోరిక కావచ్చు. మనిషి కోరికలకు హద్దులు లేవు. కోరికలు అనంతం. దీనికి ఒక నియమం అంటూ లేదు, కానీ దీనికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అది లేకుండా మనిషి విచ్చలవిడిగా చెలరేగితే సమాజం అంగీకరించదు. శివుడికి ఏ కోరికలు లేవు. వాటి కోసం పరుగులు తీయాలనే ఆశ కూడా లేదు. ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సు, అందరూ బాగుండాలనే అభిమతమే. శివుడి స్థిరత్వాన్ని భంగం చేయడానికి మన్మధుడు ప్రయత్నించాడు. నిశ్చల చిత్తుడైన పరమేశ్వరుడిపైనే పూలబాణాలు కురిపించబోయాడు. శివుడి మనస్సు కోరికలతో మలినం చేయాలని భావించాడు ఆ మన్మధుడు. శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు. తన నిశ్చలత్వాన్ని నాశనం చేయజూసిన మన్మధుడిపై మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు శివుడు. అతన్ని అనంగుడిగా, అంటే శరీరం లేనివాడిగా మార్చేశాడు. మనిషి కూడా శివుడిలా ఉండాలి. ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసుగొలుపుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు. ఎందరు ఎన్ని ఆశలు పెట్టినా మోసపోకూడదు. అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి. ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి. తాత్కాలిక లాభం కోసం బంగారం లాంటి భవిష్యత్తును పణంగా పెట్టకూడదు. ఇదే శివారాధనలోని ఆంతర్యం. భార్యను అర్ధాంగిగా మార్చిన ఘనత శివుడిదే. వివాహం చేసుకున్న తర్వాత మాతా పార్వతీదేవికి తనలో సగభాగం కల్పించిన ఉత్తమ గుణం శివుడిదే. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులయ్యారు. మనిషి అలాంటి ఉన్నత స్థితిని చేరుకోవాలి. పంచభూతాల్లో శివుడున్నాడు. సూర్య చంద్ర నక్షత్ర రాశుల్లో శివుడున్నాడు. అసలు శివుడు లేనిదెక్కడ? సకల సృష్టిలోని అణువణువు శివుడే. అడుగడుగునా శివుడే. సకల బ్రహ్మాండ భాండము శివమయం. మనిషి ఎల్లవేళలా శివభావనలో లీనం కావాలి. తన జీవితాన్ని శివానందమయంగా మార్చుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కమెంట్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. శివోహం.